భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత 4, 5 రోజుల నుంచి వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో ఉక్కపోత కూడా మొదలైంది. సాయంత్రానికి చల్లని గాలులు వీస్తూ రాత్రంతా చలిగానే ఉంటుంది. అయితే పగటి పరిస్థితి ఒక్కసారిగా మారుతుంది. ఇక నెలాఖరు నుంచి ఎండలు దంచి కొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పగటి ఉష్ణోగ్రతలు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 29 నుంచి 33 డిగ్రీలకు చేరాయి. ఇక ఆదివారం, సోమవారం, మంగళవారం కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 33, కనిష్టం 17 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. ఖమ్మంలో గరిష్టంగా 34.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మెదక్లో కనిష్టంగా 13.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మెదక్, హనుమకొండ, నిజామాబాద్ జిల్లాల్లో కూడా సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. పగటి ఉష్ణోగ్రతలు మాత్రం 29 నుంచి 30 డిగ్రీలు ఈ జిల్లాల్లో నమోదవుతూ ఉన్నాయి. నెలాఖరు నుంచి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో ముఖ్యంగా ఉష్ణోగ్రతలు ప్రస్తుతానికి సాధారణంగా ఉండా, ఈ ఏడాది ఎల్నినో కారణంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉండే అవకాశం ఉందని, 48.5 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సింగరేణి, కొత్తగూడెం లాంటి ప్రాంతాల్లో అది 50 డిగ్రీలు దాటిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇక ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఉష్ణోగ్రతలు వేగంగా పెరిగే అవకాశం ఉంది. ఈ నెల చివరి వారంలో 1-2 రోజులు ఉష్ణోగ్రతలు పెరగడం, తర్వాత 2 రోజులు తక్కువగా నమోదు కావడం గమనిస్తామని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.